బేడబురుజం ప్రజానికనికల్లా విజ్ఞప్తి మనవి ఏమనగా, ఇప్పుడు జరుగుతున్నటువంటి హౌస్ హోల్డ్ సర్వే, ఫ్యామిలీ నెంబర్ సర్వే, హెచ్హెచ్ సర్వే అంటారు. ఈ యొక్క సర్వే చేస్తున్నటువంటి సెక్రటరీ గారికి, వార్డు యొక్క సెక్రటరీ గారికి, గ్రామ సెక్రటరీ గారికి మీరు సహకరించండి. దయచేసి ఓసీలో అదర్స్ కింద మనది నమోదు చేయడానికి 2 రోజులలో నమోదు చేయించుకోండి. దానివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. రేపు కాడ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపట్టుకున్నటువంటి కుల గణన సర్వేలో ఖచ్చితంగా మన కులం పేరు నమోదవుతుందని కూడా సంబంధిత అధికారులు మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఓసీలో అదర్ చేసుకోవడం వల్ల మన కులం పేరు నమోదు కాలేదు కదా, రేపు కాడ మన యొక్క ఎవిడెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఆ ఎవిడెన్స్ ఇవ్వడానికి ఆటోమేటిక్గా మనకు అన్ని కాపీలు, అన్ని ఎవిడెన్స్ కూడా మనకు ప్రభుత్వం ద్వారా సేకరించడం జరిగింది. కాబట్టి ఎలాంటి లేదు. ఈ 2 రోజులలో మళ్ళీ అది సిసిఎల్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ అనుకున్న టైం 28వ తారీఖు వరకే ఈ హెచ్హెచ్ సర్వే యొక్క నివేదిక ఉంది. కాబట్టి దీన్ని నమోదు చేయించుకోవచ్చు అని చెప్పి సంబంధిత అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రేపు కేంద్రం చేస్తున్నటువంటి సర్వేలో కూడా మన కులం పేరు ఖచ్చితంగా నమోదవుతుంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మన గురించే ఒక రివ్యూ మీటింగ్ గౌరవ ముఖ్యమంత్రి వారు సిఎస్ గారు పెట్టుకొని మనకి ఏదో ఒక సర్కులర్ జారీ చేసే విధంగా కూడా శుభవార్త చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాబట్టి మా మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసం ఉన్న వాళ్ళకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనం అనుకున్న పట్టుదలతో మనం నిరంతరం ముందుకు పోతున్నప్పుడు దానికి ఒక ఎవిడెన్స్, ఒక విధానం ఉంటుంది. ఏ పని చేసినా ఒక ఆధారపూర్వకంగా చేసినప్పుడే మన యొక్క జాతికి న్యాయం చేసుకునే విధంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు హెచ్హెచ్ సర్వేలో, హౌస్ హోల్డ్ సర్వేస్లో అదర్స్ కింద, ఓసీలో అదర్స్ కింద నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై బుడగజంగా, జై జై బుడగ.